ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను నేను. ఏంటంటే ఆ సాంగ్ బాగా ట్రెండ్ ఉంది కదా, అందుకే చేశాను. అది చిరుత సాంగ్ ఉంటుంది, దాని మీద చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు డెమో వీడియో చేశారు. అది డెమో వీడియో మీకు అంత మ్యూట్లో అనిపిస్తుంది అనుకో, చాలా కాపీరైట్ వల్ల నేను పెట్టాను. నా ఛానల్ని చెక్ చేస్తారంటే చెక్ చేయండి. మన ఛానల్ కూడా కొత్త వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్, కొంచెం లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో లైక్ అయితే చేసుకోండి, నచ్చితే చిన్న కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందర XML ఫైల్ ఫుల్ ఎడిట్ ఇస్తాను నేను. XML ఫైల్ డిలీట్ అవుతుంది మొత్తం, ఇవి సాంగ్ కూడా డిలీట్ అవుతాయి, ఇవన్నీ బ్లర్ అయిపోతాయి. ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి, చెప్తాను. ఒక ఫోటో ఇట్లా XML ఉంటుంది. ఏం చేస్తారంటే చూసుకోరు మా ఫస్ట్ నేను కీఫ్రేమ్ పెడితే పైనుంచి కాపీ చేసుకోవాలి. కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్నాక సేమ్ అట్లా మీరు పేస్ట్ టు స్టైల్ పక్కన ఏం చేస్తారంటే ఆరో క్లిక్ చేసి కలర్ ప్లాన్ ఆప్షన్ చేయండి, పేస్ట్ చేయండి. వచ్చిందా ఫోటో అట్లా వెళ్ళిపోయింది అనుకో, పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా అయిపోయి అంతే. వచ్చిందా ఫ్రెండ్స్? అట్లా ఇవన్నీ అట్లా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఫొటోస్ కొన్ని ఇవ్వలేదు ఫ్రెండ్స్ నేను, అంతే. ఏం చేస్తారంటే ఫోటో ఇక్కడ కూడా తయారు చేసుకోవాలి, నేను చెప్తాను. ఇది ఒక్కటి చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడు ఏంది ఇట్లా వచ్చింది, ఇక్కడ చూసుకోవాలి, మీకు ఎఫెక్ట్ అర్థమవుతుంది. చూస్తున్నాను, ఇది కాపీ చేసుకోవాలి మీరు పైనుంచి సేమ్, ఎందుకంటే కీఫ్రేమ్ యూజ్ చేసావు కాబట్టి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని వచ్చి అది సేమ్ పేస్ట్ టు సెల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. వచ్చిందా? ఇప్పుడు ఇది పేస్ట్ ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో వేసి ఒకటి చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ ఫోటో ఉందా, ఇది వేసుకోవాలి సేమ్. పైనుంచి కాపీ లేయర్ పేస్ట్ టు సెల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. వచ్చిందా? అంతే ఫ్రెండ్స్. వీడియోలో అయితే ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటాయి. మీరు పోస్ట్ డిఫరెంట్గా ట్రై చేయండి. ఇక్కడ నచ్చిన కాలేజీలో ఎక్స్పెక్ట్ చేసుకొని మా వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.